ఇది గోకులం అనే గ్రామం. ఈ గ్రామానికి ఒక శాపం ఉంది. ఆ శాపానికి దేవుడు కూడా అతీతం కాదు. పూర్వం అగ్నిహోత్రుడు అనే మహర్షి శివుని అనుగ్రహం కోసం తపోయజ్ఞాన్ని చేపట్టాడు. ఆ తపోయజ్ఞంలో భాగంగా దేశం అంతా సంచరిస్తూ దక్షిణ భారతదేశంలో ఉన్న అరకులోయ అనే ప్రదేశానికి చేరుకున్నాడు. అదే సమయంలో అరకులోయకి దిగువన ఉన్న గోకులం అనే గ్రామానికి వరద చేరింది. గోకుల గ్రామస్తులు వరద కారణంగా తిండికి కూడా నోచుకోకుండా ఎన్నో రాత్రులు గడిపారు. వేటకి వెళ్లిన ఏ జీవి జాడ లేకపోవడం, వాళ్ల అడుగులు నిస్పృహకి ఆశకి మధ్య నలిగాయి. అలా వాళ్ల అడుగులు ముందుకి వేస్తూ అగ్నిహోత్రుడు ఆశ్రమానికి చేరుకున్నారు. అదే సమయంలో అగ్నిహోత్రుడు తపస్సు ఆచరించడానికి వెళ్ళాడు. అతని ఆశ్రమంలో ఉన్న జింకలు, కుందేళ్లని వేటాడి ఆ వేటగాళ్లు వాళ్ల గ్రామానికి చేరుకున్నారు. తపస్సు నుంచి బయటికి వచ్చిన అగ్నిహోత్రుడు జరిగింది అంతా తెలుసుకొని తాను ఎంతో ఇష్టంగా పెంచుకున్న మూగ జీవాలను ఇంత క్రూరంగా హింసిస్తారా అని ఆగ్రహం చెంది గోకుల గ్రామస్తులను ఇలా శపిస్తాడు. మీరు చేయని తప్పుకు కూడా మీరు శిక్ష అనుభవిస్తారు. ఎల్లప్పుడూ కష్టాలతో మీరు, మీ వారసులు ఇబ్బంది పడతారు. మీ చుట్టూ దుష్టకర్ణుడు అనే రాక్షసుడు తిరుగుతాడు. ఈ శాపం నుంచి మిమ్మల్ని ఆ దేవుడు వచ్చి కాపాడాలని అనుకుంటే ఆ దేవుడికి కూడా చావు తప్పదు అని శపిస్తాడు. ఆ గిరిజనులు భయంతో నారాయణుణ్ణి ప్రార్థిస్తారు. ముల్లోకాలని ఏలే పరమశివుణ్ణి భస్మాసురుడి నుండి కాపాడినవాడు ఆపద వస్తే తన బిడ్డలని కాపాడుకోలేడా? నారాయణుడు ఇక్కడ ప్రకృతి దేవుడుగా వెలసి సంవత్సరం మొత్తం ఆ గోకుల గ్రామస్తులని కాపాడి సంవత్సరం చివరిన వచ్చే అమావాస్యకు దుష్టకర్ణుడిని చంపి తన అవతారాన్ని చాలిస్తాడు. నారాయణుడు అవతారాన్ని చాలించిన తరువాత మళ్లీ అవతారం ఎత్తేంత వరకు ఆ గ్రామస్తులు రాత్రులు ఎవ్వరూ బయటికి రారు. రాక్షసమయులు వాళ్ల గ్రామంలో ఉంటుందని నమ్ముతారు. సంవత్సరం మొదటి పౌర్ణమికి ఆ గ్రామ పెద్దకి నారాయణుడు కలలో కనపడి తన అవతారం పునరుద్ధరించాను, నాకు పూజలు అందుకోండి అని చెబుతాడు. ఆ గ్రామస్తులు అందరూ నారాయణుడిని ప్రకృతి దేవుడిగా పూజించుకుంటారు. ఇది ఆ గ్రామం యొక్క కథ.